హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోత్రి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఈరోజు నేను డే క్రీమ్ గురించి చెప్పబోతున్నాను. ఇది సన్ స్క్రీన్ అనేది చాలామంది సెట్ అవ్వట్లేదు, ఆయిలీనెస్ వస్తుంది, స్కిన్ అనేది జిడ్డుగా ఉంటుంది అంటున్నారు కదా. అలా కాకుండా స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి, గ్లోగా ఉండడానికి చెప్తున్నానండి. సో మనం మేకప్స్ ముందు ఎలాంటి క్రీమ్స్ అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అనేది సాఫ్ట్గా, వైట్నింగ్గా, బ్రైట్గా ఉంటుందో సో అలాంటి డే క్రీమ్ అన్నమాట. ఇది స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, గ్లోయినెస్కి యూజ్ అవుతుంది. అండ్ ఓపెన్ పవర్స్ ఉన్న క్లోజ్ అవుతుంది. అండ్ స్కిన్ టైట్నింగ్ కూడా బాగుంటుంది. ఇది ఓన్లీ డే క్రీమ్ మాత్రమే, సన్ స్క్రీన్ కాదండి, వితౌట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అనేది సెట్ కాని వాళ్ళందరూ ఈ డే క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. దీని గురించి తెలుసుకోబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో నా సరౌండింగ్ ఎవరైనా పార్లర్కి రావాలనుకుంటే నాది వెస్ట్ గోదావరి డిస్టిక్, తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెం సరౌండింగ్ ఎవరున్నా పార్లర్కి రావచ్చు, ఓకేనా. ఇది వచ్చి డే క్రీమ్ అన్నమాట. సో మనకి నార్మల్ క్రీమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ వెరీ సాఫ్టీనెస్ ఉంటుంది స్కిన్ అనేది. స్కిన్ కూడా చాలా బ్రైట్గా, గ్లోగా కనిపిస్తుంది. అండ్ రింకిల్స్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి అండ్ సాఫ్టీనెస్ ఉండడానికి, స్కిన్ అనేది టైట్నింగ్గా కనిపించడానికి బాగా యూస్ అవుతుంది. సో ఇది జస్ట్ మనం అప్లై చేయడమే ఫేస్కి అనేది. ఇలా ఫేస్కి అనేది అప్లై చేయండి. జస్ట్ లిటిల్ బిట్ తీసుకొని ఫేస్కి 4 సైడ్స్ పెట్టి ఫింగర్స్తోనే అప్లై చేయాలి. ఆర్మ్స్ అనేది టచ్ చేయకూడదు. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను ఆర్మ్స్ టచ్ చేయొద్దని. జస్ట్ ఫింగర్స్తో అప్లై చేయండి. మీరు కొంచెం అప్లై చేసేటప్పటికి చాలా ఎక్కువ అనేది వస్తుంది అండ్ చాలా బ్రైట్నెస్ కూడా వస్తుంది. సో ఇది డే క్రీమ్. ఇది మీరు ఫౌండేషన్ ముందు కూడా వేసుకోవచ్చు. సో స్కిన్కి అనేది ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అండ్ నీట్గా, క్లీన్గా ఉండడానికి, స్కిన్ అనేది మంచి వైట్నింగ్ రావడానికి యూస్ అవుతుంది. చూసారు కదా ఇక్కడికి ఎంత చేంజ్ ఉందనేది. సో ఇది డే క్రీమ్. దీన్ని అప్లై చేశాక పౌడర్ అప్లై చేయడమే. ఇది రాసుకున్నాక ఆయిలీనెస్గా ఉండడం కానీ, గ్రీసీగా ఉండడం కానీ ఉండదు. ఇది విత్ వాటర్ ప్రూఫ్. సో మీకు స్వెట్టింగ్ పడినా ఇది ఇలాగే ఉంటుంది. ఐ మీన్ క్రీమ్ అనేది మనకి పాడవదు అన్నమాట, ఓకేనా. సో వాటర్ పడిన అరుగుంది క్రీమ్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఫౌండేషన్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్ వేసుకున్న స్కిన్కి డ్యామేజ్ అవ్వదు. అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ గ్లోయినెస్, బ్రైట్నింగ్ కూడా ఇలాగే ఉంటుంది. మీరు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు స్కిన్ వైట్నింగ్ అనేది అలాగే ఉంటుందండి. సో ఇది ఏ క్రీమ్స్ యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేయాలి అనే డౌట్ ఉన్నట్టయితే ఆల్ స్కిన్ టైప్స్, ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఎలాంటి క్రీమ్ యూజ్ చేసిన వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మీకు లైవ్ అనేది తెలుస్తుంది కదా దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది. సో ఇలా చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే. ఇది డే క్రీమ్ అండ్ వితౌట్ ఎస్పీఎఫ్. విత్ ఎస్పీఎఫ్ కాదు, ఇందులో ఎస్పీఎఫ్ అనేది ఉండదు. సో మీకు ఎస్పీఎఫ్ అనేది పడని వాళ్ళు, సో ఎస్పీఎఫ్ అనేది రాస్తే ఆయిలీగా ఉంటుంది, స్కిన్ బ్లాకిష్ వస్తుంది అన్న వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోండి. సో ఎస్పీఎఫ్ యూజ్ చేయని వాళ్ళైనా పర్లేదు, యూజ్ చేసే వాళ్ళైనా పర్లేదు. సో మేము ఆల్రెడీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాం, మాకు అలవాటు ఉంది అనే వాళ్ళైనా సన్ స్క్రీన్ అప్లై చేశాక ఈ డే క్రీమ్ అనేది అప్లై చేయొచ్చు. లేదు మేము సన్ స్క్రీన్ యూజ్ చేయము, డైరెక్ట్ క్రీమ్ యూజ్ చేస్తామన్నా యూజ్ చేయొచ్చు. సో సన్ స్క్రీన్ యూజ్ చేయకపోయినా ఇది అప్లై చేయడం వల్ల సన్ డ్యామేజ్ అనేది జరగదండి. ఎందుకంటే ఇది 1 లేయర్గా మన స్కిన్ అనేది క్లోజ్ చేస్తుంది. సో సన్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది స్కిన్కి డ్యామేజ్ అవ్వదు. సో సన్ స్క్రీన్ యూజ్ చేయకపోయినా డైరెక్ట్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. క్రీమ్ అప్లై చేసి మీరు పౌడర్ కానీ, లేదా కేక్ పౌడర్ కానీ, లేదా లూజ్ పౌడర్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఈవినింగ్ వరకు స్కిన్ టోన్ అనేది ఇలాగే ఉంటుంది. సో మీరు ఈవినింగ్ వాష్ చేసేసుకోనో లేదా బాతింగ్ చేసాకో మీ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎనీ క్రీమ్స్, ఏ నైట్ క్రీమ్స్ యూజ్ చేసినా ఈ డే క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు.
ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దీన్ని ఆర్డర్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, COD ఆప్షన్ అనేది లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.